హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. రెండో బను శక్తి బుక్ నుండి జీవితం ఒక అద్భుతం. నాకు ప్రేమకు మధ్య ఒక అద్భుతమైన ఆనందాతిరేకంతో కూడిన బాంధవ్యం ఉంది. నేను రోజు ఎట్లా గడుపుతానో మీతో పంచుకోవాలని ఉంది. ప్రతి ఉదయం నిద్ర లేవగానే నేను జీవించి ఉన్నందుకు కృతజ్ఞత చెప్పుకుంటాను. ప్రతి ఉదయం 15 నిమిషాలు ప్రేమను అనుభవించి దానిని బయటికి పంపుతాను. ఆ రోజు ఎట్లా గడుస్తుందో ఊహిస్తాను. నాకు ఆ రోజు అన్నీ బాగుంటాయని నమ్ముతాను. అట్లా ఉండడాన్ని ప్రేమిస్తాను, కోరుకుంటాను. ఏ పని చేయబోయినా ముందు దానిని ప్రేమిస్తాను. నేను సంతోషంగా ఉన్నాననిపించే వరకు మెయిల్స్ చూడను, ప్యాకెట్లు విప్పను, ముఖ్యమైన ఫోన్ కాల్స్ తీయను. అంతెందుకు ముఖ్యమైన పనేది ముట్టుకోను. పొద్దున దుస్తులు ధరించేటప్పుడు వాటికి ధన్యవాదాలు చెబుతాను. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం నేను ఇవాళ వేసుకోవాల్సిన మంచి దుస్తులు ఏవి అని నన్ను నేను ప్రశ్నించుకుంటాను. కొన్నాళ్ల క్రిందట నా దుస్తుల విషయంలో ఆకర్షణ సూత్రం ఎలా పనిచేస్తుందో చూద్దామనిపించింది. ఆ స్కర్టు మీద ఈ టాపు, దీని మీద అది అని ఒక్కొక్కటి వేసుకు చూడడం కన్నా నా దుస్తులు ఎంపిక ప్రేమశక్తికే వదిలేద్దామనుకున్నాను. అందుకని నేను ఏది వేసుకుంటే అదే అందంగా కనపడాలని ఊహించాను. అలా ఊహించి భావించి నన్ను నేను ఈరోజు ఏ దుస్తులు వేసుకోనని ప్రశ్నించుకున్నాను. అప్పుడు నేను నా దుస్తులు ఎంత బాగున్నాయో అంత సంభ్రమంతో అనుకుంటాను. వీధిలో నడిచేటప్పుడు నేను నా పక్క నుంచి నడిచే వాళ్ళని గమనిస్తూ ఉంటాను. ప్రతి వ్యక్తి మొహంలోకి చూసి నాలో ప్రేమను అనుభూతిస్తాను. ఆ ప్రేమను వాళ్ళు స్వీకరిస్తున్నట్లు ఊహిస్తాను. నాకు తెలుసు ప్రేమశక్తి అన్నిటికీ మూలమని. సంపదకి కానీ, చక్కని అనుబంధానికి కానీ, మంచి ఆరోగ్యానికి కానీ. అందుకే అందరికీ ప్రేమను పంచుతాను. ఇలా ప్రేమను పొందడం వల్ల వారు కోరినవి లభిస్తాయి. ఎవరైనా ఒక వ్యక్తి ఒక అవసరం తీరక బాధపడుతుంటే నేను వారికి అధిక ధనలాభం కలిగేలా ఆలోచనలను పంపిస్తాను. ఎవరైనా కలవరంగా ఉంటే వారికి సంతోషం పంపిస్తాను. మరెవరైనా ఒత్తిడిలోనూ హడావిడిగాను ఉంటే వారికి ప్రశాంతత, ఆనందము కల ఆలోచనలను పంపిస్తాను. నేను దుకాణంలో సరుకులు కొనుక్కుంటున్నా, వీధిలో నడుస్తున్నా, ఎప్పుడు మనుషుల మధ్య ఉన్నా వారికి ప్రేమను పంపిస్తాను. డబ్బు లేక అవసరాలు తీరని వారు ఎవరైనా కనిపించినప్పుడు దానిని నాకు ఒక సందేశంగా తీసుకుని నా దగ్గర సరిపడా డబ్బున్నందుకు, ప్రశాంతమైన జీవితం గడపగలిగినందుకు కృతజ్ఞతాబద్ధురాలినవుతాను. నేను విమానంలో ప్రయాణిస్తున్నా, రెస్టారెంట్లో ఉన్నా అక్కడ మనుషులకు ఆహారానికి కూడా ప్రేమను అందిస్తాను. సంస్థలతో వ్యవహరిస్తున్నా, ఏమైనా ఖరీదు చేస్తున్నా అక్కడ వారందరికీ ప్రేమను అందిస్తాను. నేను కారులో డ్రైవ్ చేసుకుంటూ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇంటికి క్షేమంగా హాయిగా తిరిగి వచ్చినట్లు ఊహిస్తాను. ధన్యవాదాలు చెప్పుకుంటాను. డ్రైవ్ చేయబోయే ముందు ఏ రోడ్డు మంచిదని ప్రశ్నించుకుంటాను. ఇల్లు బయలుదేరినప్పుడు తిరిగి వచ్చేటప్పుడు కూడా నా ఇంటికి కృతజ్ఞత చెప్తాను. సూపర్ మార్కెట్లో ఏవైనా కొనడానికి వెళ్ళినప్పుడు నాకు ఇంకా ఏమి కావాలి అని, అన్నీ ఉన్నాయా అని ప్రశ్నించుకుంటాను. జ్ఞానం అనేది ఒక తాళం. దాన్ని తెరిచే తాళం చెవులే ప్రశ్నలు. థ్యాంక్ యూ.